నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయిని అంబా భగవద్గీతే భగవద్వేషిణి. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునికి వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థనకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్య సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనములను చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసు నగతాసు చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి కానీ దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమార యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యమున యవ్వనమున ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునెందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమును శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించును.